శుభములు కలుగు నీకు. ఎక్కడ పడితే అక్కడ వల్గర్ గా పాటలు పెట్టుకొని డాన్స్ చేయటం ఈ ఇన్ఫ్లుయెన్సర్లకి బాగా అలవాటైపోయిన విషయాలే కదా కుమార్. అవును సార్, ఈ మధ్య చాలా మందిని అలా చూస్తున్నాం కదా. ఇంకెందుకు లేటు, మొదలు పెట్టవాను. నీ షాప్ ముందు డాన్స్ మొదలు పెట్టవాను. డబ్బు కోసం ఏదో ఒక పని చేయాలని డిసైడ్ అయ్యారు కదా. ఏమా పద పద, షాప్ ముందు రోడ్డు మీద నిలబడు. వెళ్దాం పదమ్మా, డాన్స్ చేయి. మీకు డబ్బులు చాలా అవసరం ఉంటాయి కదా, మంచి ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేస్తే మంచిగా డబ్బులు ఇస్తాను. నువ్వు అసలు మనిషివా పశువా? ఎరా నేను రోడ్డు మీద డాన్స్ వేయాలా? నేను నీకంత చీప్ గా కనిపిస్తున్నానా? నీకంతగా చూడాలనిపిస్తే నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి డాన్స్ చేయించు వెదవా. చెప్పు తెగిపోద్ది మధ్యలో వచ్చావంటే. ఇప్పటి వరకు వీడే ఇదంతా చేశాడని వీడిని కొట్టాను. నువ్వు కల్పించుకుంటే నీకు చంపలు పగలగొడతాను. నువ్వు కొడితే చూస్తూ ఊరుకుంటావేంటి? ఊరుకోక ఏం చేస్తారా? తిరిగి కొడతారా? వెళ్ళి ఈవ్ టీజింగ్ కేసు పెట్టానంటే దెబ్బకి లోపలికి వెళ్ళిపోతారు. చూస్తున్నారుగా, జాగ్రత్త. ఈ హాసిరికి చాలా పొగరు, ఎలా అయినా మొత్తం అణిచేయాలి. ముందు పెద్దదాన్ని కంట్రోల్ చేస్తేనే కానీ ఈ చిన్నది కంట్రోల్ అవ్వదు. దీని బలం వారాహియే. కుమారక్క, ఇలాంటి పజిల్స్ చాలా ఈజీ అక్క. నేను చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా ఆడాను. ఇది ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయగలుగుతారు. తెలివైనోడివి, నువ్వు ఈజీగానే చేసిస్తావు. మహామంత్రి తిమ్మరసును కృష్ణదేవరాయలు ఇలా కూడా పిలిచేవారట. ఎలా పిలిచేవారు? ఎలా పిలిచేవారక్క? నాకేం తెలుస్తుంది బాబు, నువ్వు ఇంటెలిజెంట్వి కదా, నీకే తెలియాలి. నువ్వు మమకారంతో అంటున్నావా, వెటకారంతో అంటున్నావా? అయ్యో, నేను నార్మల్గానే అన్నాను, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. అవును, నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఇది చాలా సింపుల్ వర్డ్ అక్క, కాకపోతే హిస్టరీలో మనం కొంచెం వీక్ కదా. ఇంత ఈజీ వర్డ్ పూర్తి చేయలేకపోతే అమ్మో, అది నా ఇంటెలిజెన్స్కి అవమానం. వెళ్ళి వారాహిని కనుక్కో అక్క. అయ్యో అదేంటి బాబు, ఇప్పుడేగా ఇంటెలిజెంట్ అన్నా? హిస్టరీలో వీక్ అని కూడా చెప్పాను కదా. కానీ ఇంటెలిజెంట్లు ఏదైనా వాళ్ళంతట వాళ్ళే కనుక్కుంటారు, పక్క వాళ్ళని అడుగురు. అక్క ఊరుకోవే. ఎగ్జామ్లో ఆన్సర్ తెలియకపోతే మనం పక్క వాళ్ళ పేపర్లో కాపీ కొడతాం కదా, ఇది కూడా అలాంటిదే. అక్క వెళ్ళక్క, ఇది ఫిలప్ చేయకపోతే నాకు నిద్ర పట్టదు. సర్లే వెళ్ళి అడుగక్క. వరహి, కొంచెం దీనికి ఆన్సర్ ఏంటో తెలిస్తే చెప్పవా? మహామంత్రి తిమ్మరసులను కృష్ణదేవరాయలు ఇలా కూడా పిలిచేవారు. అప్పాజీ. అప్పాజీ ఏంటి ఆన్సర్? అప్పాజీయా? అప్పాజీ అని. చరణ్ బాబు, వారాహి చెప్పేసింది, అప్పాజీ అంట.
వారాహి నిజంగా ఇంటెలిజెంట్. ఆ, మాకు తెలుసులే. అందుకే కదా డాడీ తనకు పనప్ప చెప్పారు. ఇదిగో నువ్వు అక్కడ అరవకుండా ఇట్రా. హాయ్ చరణ్. అబ్బా కరెక్ట్ టైంలో వచ్చారు. ఛా, వీళ్ళు ఫ్రెండ్స్ కాదు, ఎనిమీస్. హాయ్ చరణ్. ఏయ్ చరణ్, ఏంటి ఈ మధ్య కాల్ చేయట్లేదు? చరణ్ పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటి, మర్చిపోయావా? ఈరోజు నా బర్త్డే కదా, పార్టీ ఉంది కదా. ఓ ఈ రోజా? అవునా? అవునులే, కొత్త ఫ్రెండ్స్ కలుస్తుంటే ఓల్డ్ ఫ్రెండ్స్ ఎందుకు గుర్తుంటారు? బర్త్డేలు ఎందుకు గుర్తుంటాయిలే. అమ్మో, వీళ్ళు నన్ను కంప్లీట్గా వెధవం చేసేసేలా ఉన్నారు. ఏ అదేం లేదు. అయినా కొత్త ఫ్రెండ్స్ ఏంటి, పాత ఫ్రెండ్స్ ఏంటి, మనమంతా ఎప్పటికీ ఫ్రెండ్స్మే. మీరేం నాకు లవర్స్ కాదు కదా. కొత్త స్నేహం దొరకగానే మిమ్మల్ని మర్చిపోవడానికి మంది పవిత్రమైన ఫ్రెండ్షిప్. అంత పవిత్రమైన ఫ్రెండ్షిప్ అయితే నా బర్త్డే ఎందుకు మర్చిపోయావు? ఓహ్, అయినా నేను మర్చిపోవడం ఏంటి, నాకు బాగా గుర్తుంది. గుర్తుందా? హా, గుర్తుంటే నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఎవ్రీ ఇయర్ పొద్దున్నే ఇంటికొచ్చి మరీ నాకు విషెస్ చెప్పేవాడివి, మంచి గిఫ్ట్ ఇచ్చేవాడివి. హే ఆగు, జరిగిపోయినవన్నీ ఇప్పుడు ఎందుకు? యాక్చువల్లీ నాకు తలనొప్పిగా ఉండి. ఏంటి తలనొప్పా? ఎప్పటి నుంచి? ఎలా వచ్చింది చరణ్? ఎందుకు వచ్చింది? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా లేదా? కొంచెం ఆగండి. అబ్బా, మీ హడావిడితో నా తలనొప్పిని ఇంకా పెంచేస్తున్నారు. పొద్దుటి నుంచి తలనొప్పి, కడుపు నొప్పి, ఇంకా ఏవేవో నొప్పులు. నేను ఇన్ని నొప్పులతో బాధపడుతూ ఉంటే నా గురించి అడగకుండా బర్త్డేకి రాలేదని నువ్వు బాధపడుతున్నావు. అయ్యో సారీ చరణ్. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఏమన్నారు డాక్టర్? అది ఎక్కడికి తిరగకుండా వీలైనంత రెస్ట్ తీసుకోమన్నారు. మెడిసిన్స్ ఇచ్చారు. ఒక ఫుల్ డే ఎవరిని కలవద్దన్నారు. అయ్యో అవునా? అవును శ్వేత, నాకు బర్త్డే పార్టీకి రావాలని ఉన్నా నేను రాలేను. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఏ ఇదంతా నిజమే కదా? మమ్మల్ని ఏం చీట్ చేయట్లేదు కదా? చీటింగా? హే చచ్చా, నువ్వు మన ఫ్రెండ్షిప్నే అవమానిస్తున్నావు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే, నీ హెల్త్ బాలేదు కాబట్టి వదిలేస్తున్నాను. వేరే ఏ రీజన్ చెప్పినా నిన్నసలు వదిలేదాన్ని కాదు. సరే, థ్యాంక్ యూ. అంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు అన్నమాట. బయటికి వెళ్ళాలంటే బాడీలో ఎనర్జీ ఉండాలి కదా. నాకు ఓపికే లేదు. ఇంక నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. మరి మేమిద్దరమే ఎలా వెళ్ళాలి? నువ్వు వస్తావు కదా అని కార్లో పబ్కు కూడా వెళ్ళొచ్చు అనుకున్నాం, కానీ క్యాబ్లో వచ్చేసాం. ఎలా ఏంటి? కార్లోనే వెళ్ళండి. కారా? ఎవరిది? ఇంకెవరిది? చరణ్ బాబుది. అవును, చరణ్ బాబు ఎటూ వెళ్ళడు కదా, కాబట్టి మీరు కారు తీసుకెళ్ళండి. ఓకే చరణ్, కీస్ ప్లీజ్. కుమారక్క, కీస్ తెచ్చివా ప్లీజ్. ఇదిగో బాబు. తీసుకోండి, వెళ్ళండి. త్వరగా వెళ్ళి పార్టీని బాగా ఎంజాయ్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకే బాయ్ చరణ్. బాయ్. వి మిస్ యూ. మీ టూ. వెళ్ళండి వెళ్ళండి. బాయ్ చరణ్. బాయ్.
పార్టీకి వెళ్ళలేకపోతున్నానని ఫీల్ అవుతున్నావా బాబు? కుమారక్క నీతో సీక్రెట్గా మాట్లాడాలి. పద 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 బాబు బాబు పద రా. ఏంటి బాబు? అసలు ఈ ప్రాబ్లం ఏంటి? మీ కారెందుకు? బయటికి వెళ్ళనన్నారుగా. అయినా వారాహితో నేను వెళ్ళాలి కదా. ఓ అవును కదా, ఆ సంగతి గుర్తే లేదు. ఛ, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు కాదు, నేనేం చేయాలి? చరణ్ బాబు, నీ పద్ధతి నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. అసలేంటి అక్క అర్థం కాదు? నువ్వేమో తాళాలు ఇచ్చేసావు. ఇన్నాళ్లుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న ఫ్రెండ్స్ని వారాహి కోసం దూరం పెట్టేస్తున్నావు. వారాహి ఉండగా వాళ్ళు రాకూడదని నువ్వు కోరుకుంటున్నావు. వారాహిని క్షేమంగా ఇంటి దగ్గర దింపాలని బాధపడిపోతున్నావు. ఇంత స్పెషల్గా వారాహినే చూస్తున్నావు. ఎందుకిదంతా? దీన్నేమంటారు? దీనికి ఏం పేరు పెడతావు? ఓ అక్కు, నువ్వు వేరే అర్థాలేం తీసుకోకు. వారాహి నన్ను అపార్థం చేసుకుంటుందనే కదా నేను తన గురించి పట్టించుకోవాల్సి వస్తుంది. తనకి నా మీదున్న ఒపీనియన్ మారిన రోజున ఇక నేను తన గురించి ఆలోచించను. అప్పటి వరకు చూసేవాళ్ళకి నాది ప్రేమేనేమో అనిపిస్తుంది, కానీ అది అస్సలు లేదు. కానీ ఫ్యూచర్లో కూడా పుట్టదు. అయినా పుట్టిన వారాహి ఏమైనా బతకనిస్తుందా? సరే పద, వారాహిని దింపే టైం అవుతుంది. కార్ లేదుగా, ఎలా? మన కాళ్ళున్నాయి కదా, వారాహి వెనకాలే నడక. పద పద పద. ఎవరికమ్మా ఫోన్ చేస్తున్నావు? పంతులు గారికేనా? అవును పిన్ని, పొద్దుట్నుంచి చేస్తుంటే ఇప్పుడు లైన్ కలుస్తుంది. నాకెందుకో వాళ్ళు జాతకాలు కలవాలని బాగా పట్టుపట్టేలా ఉన్నారనిపిస్తుంది. హలో. బాబాయ్ గారు, నేనండి కృష్ణమ్మని. గుర్తుపట్టారా? మన ఊర్లో నన్ను బాబాయ్ గారు అని పిలిచిన ఒకే ఒక్క మనిషివమ్మా నువ్వు. నిన్నెలా మర్చిపోతాను తల్లి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నీ గొంతు విన్నానమ్మా. ఎలా ఉన్నావు తల్లి? పిల్లలు ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం బాబాయ్ గారు. నీకు కమల పిల్లలు పుట్టారని చెప్పావు. వాళ్ళిద్దరికీ కలిపి జాతకం రాస్తానని చెప్పాను. అలాగే వెంటనే రాసి పెట్టాను. కానీ అది నీకిద్దామనుకునే లోపు నేను ఆ ఊరు వదిలేసి రావాల్సి వచ్చింది. అంటే మీరిప్పుడు ఈ ఊళ్ళో లేరా బాబాయ్ గారు? జంగారెడ్డి కూడా వచ్చేశానమ్మా. మా అబ్బాయి దగ్గరే ఉంటున్నాను. సరే, ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చానా తల్లి నీకు? అంటే ఇప్పుడు నేను ఏలూరులో ఉంటున్నాను బాబాయ్ గారు. మీరా రోజు కనిపించి మాట్లాడిన తర్వాత నేను అక్కడి నుంచి ఇక్కడికొచ్చేశాను. అవునా? అవును బాబాయ్ గారు. ఇప్పుడు మీరు చెప్పారే కవల పిల్లలని, అందులో ఒక అమ్మాయి పేరు సునైన, ఒక అమ్మాయి పేరు హాసిని. ఆ సునైనకే ఇప్పుడు ఓ గొప్పింటి సంబంధం వచ్చింది బాబాయ్ గారు. వాళ్ళు జాతకం అడిగారు. నేను ఊళ్ళో మీ దగ్గరుందని చెప్పాను. పిల్లలు పెద్దాళ్ళు అయిపోయారు. సరే, ఇప్పుడు ఆ జాతకం కావాలా నీకు? అవును బాబాయ్ గారు, అది చాలా ముఖ్యం. మగ పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం రోజుకి జాతకం తెప్పించమన్నారు. నాకేమో పిల్లలు పుట్టిన తేదీలు అవేవీ గుర్తులేవు. మీకు ఫోన్ చేస్తుంటే సరిగ్గా కలవట్లేదు. ఇది బాగా పాత ఫోనమ్మా. ఏదో నా కొడుకు నా మీద దయదలిచి ఇచ్చాడు. నాలాగే ఇది ముసల్దైపోయి సరిగ్గా పనిచేయటం లేదమ్మా. నాకు ఆ జాతకం నా పాత ట్రంకు పెట్టిలోనే పెట్టినట్టుగా గుర్తమ్మా. కానీ నేను ఇల్లు మారుతున్నప్పుడు అది కనిపించినట్టుగా లేదు. బాబాయ్ గారు, కంగారు పడకమ్మా. ఖచ్చితంగా అది ఎక్కడో ఒక చోట పాత పుస్తకాల్లో ఉండే ఉంటుంది. నేనది వెతికి రేపటికల్లా ఎవరో ఒకరికిచ్చి పంపిస్తానులే. చాలా సంతోషం బాబాయ్ గారు.
నీకెక్కడికి పంపించాలో చెప్పమ్మా. ఏలూరు వంటంలో పడమర వీధికొచ్చి కృష్ణమ్మ ఇల్లెక్కడని అడిగితే ఎవరైనా చెప్తారు బాబాయ్ గారు. సరే తల్లి, నేను ఈరోజే వెతికి బయటికి తీసి ఆ జాతకం కాగితం నీకు పంపిస్తాను. పడమర వీధిలో మీ ఇల్లు కదా? లేదు, నన్ను రమ్మన్నా నేను జంగారెడ్డిగూడెం వస్తాను బాబాయ్ గారు. నీకెందుకమ్మా శ్రమ? రోజు ఇక్కడి నుంచి ఎవరో ఒకరు ఏలూరు వస్తూ ఉంటారు. నేనెవరో ఒకరికి ఇచ్చి పంపిస్తానులే. సరే బాబాయ్ గారు, ఉంటాను. సరేనమ్మా, చల్లగా ఉండు తల్లి. పిన్ని, మన సునైన జాతకం రేపటికల్లా వచ్చేస్తుంది. పోనీలే, అది వచ్చేస్తే దీనికి మంచి సంబంధం ఖాయమైపోయి కూర్చుంటుంది. సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై అబ్బా, ఇప్పటిదాకా వారాహిని ఫాలో అయినప్పుడు ఈ నొప్పి ఏం తెలియలేదు. ఇప్పుడు తను లోపలికి వెళ్ళిపోయాక ఎక్సైట్మెంట్ తగ్గిపోయాక అబ్బా తను నొప్పి వేస్తున్నాడు రా బాబు. కాలేమైనా ఫ్రాక్చర్ అయిందా ఏంటి? మొత్తానికి వారాహి అయితే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయింది. మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఇంత కష్టంలో ఉంటే ఏ మనిషికైనా పెళ్లి మీదకి మైండ్ వెళ్తుందా? మనం అంత టెన్షన్ పెట్టినా వాళ్ళు దాన్ని టెన్షన్లో ఫీల్ అవ్వట్లేదా? అంటే దాని అర్థం వాళ్ళని ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టాలనా? మనం ఈ 6 months తర్వాత ఆ డబ్బు తిరిగి అడగమనుకుంటున్నారా? లేదంటే నిజంగానే వాళ్ళు మనం ఇచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చేస్తారా? వాళ్ళని ఇంకా ఎక్కువగా టెన్షన్ పెట్టాలమ్మా. కాదు విక్కీ, ఏం చేసినా వాళ్ళని ఇంతకంటే ఎక్కువ టెన్షన్ పెట్టలేము. ఎందుకు పెట్టలేం బాబాయ్? ఎలా అమ్మా? వాళ్ళని మన కాళ్ల దగ్గరికి తీసుకొచ్చిన మనిషితోనే వాళ్ళని మళ్ళీ ఏడిపిస్తాను. అంటే శేఖర్? వచ్చేసానమ్మా. ఏంటి మీరు సాల్వ్ చేయని సమస్యలు మళ్ళీ వచ్చాయా ఏంటి? పర్లేదమ్మా, చెప్పండి. అది ఎలాంటిదైనా మనం క్లియర్ చేసేద్దాం. అది మొదలెట్టాల్సిన సినిమా టైపా
మొదలెట్టి మధ్యలో ఆగిపోయిన సినిమా టైపా, రిలీజ్కొచ్చి రీల్ డబ్బాలాగా ఆగిపోయిన టైపా, ఏ టైప్ అయినా పర్వాలేదు. చెప్పండమ్మా, చెప్పండి, చేసేద్దాం. ఏంటి బాబు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? నిప్పు తగలగాని ఉప్పు కూడా చిటపటలాడుతుంది బాబాయ్. ఇది అలాంటిదే. మొన్న మనకి సాయం చేశాడు కదా, అందుకే వాయిస్ పెంచాడు. చెప్పమ్మా, నేనేం చేయాలి? ఓ పెళ్లి సంబంధం చెడగొట్టాలి. ఎవరిది? మీ కూతురుది. నాకు కూతుళ్ళు లేరే. ఏ కృష్ణమ్మ కూతుళ్ళు నీకు పుట్టలేదా? వికీ, అది అమ్మా, ఇతని ఎక్స్ట్రాలకి కోపం వచ్చి. కోపం వస్తే కంట్రోల్ తప్పుతావా? క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడతావా? సారీ అమ్మా. శేఖర్ గారు, మీ కూతురు సునైనాకి పెళ్లి సంబంధం కుదిరిందని మీకు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది. అయితే వినండి, మీరు సునైనాకి కుదిరిన సంబంధాన్ని చెడగొట్టాలి. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, అది చెడగొట్టాలి. సంబంధం చెడగొట్టాలా? నిశ్చితార్థానికి రేపే మంచి రోజట. సునైన జాతక సంగతి ఏంటమ్మా? ఈ రోజు పంపిస్తానన్నారు పంతులు గారు. జాతకం పేపర్ జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాకెందుకో ఈ పేపర్ మనకి బాగా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. దీని మీద డేట్ మారిస్తే? ఈ జాతకం చూడగానే ముహూర్తాలు చూసే పంతులు భయపడిపోవాలి. పెళ్లి వాళ్ళు సంబంధం వదిలి పారిపోవాలి. ఓకే అమ్మా.